చికాగో నగరంలో 8 గంటల పని దినాల కోసం జరిగిన పోరాటంలో అమరవీరుల స్ఫూర్తితో కార్మిక వర్గం ఐక్యంగా పోరాడి కార్మిక హక్కులు కాపాడుకోవాలని, అందుకోసం పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దండు ఆదినారాయణ పిలుపునిచ్చారు. సత్తుపల్లిలో సిపిఐ ఏఐజీసీ ఆధ్వర్యంలో 138వ మేడేని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా లలిత కుమారి హాస్పిటల్ రోడ్లో సిపిఐ జెండాను జిల్లా కార్యవర్గ సభ్యులు దండు ఆదినారాయణ ఆవిష్కరించారు. అదేవిధంగా జీవీఆర్ఓసీలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి సుధాకర్ ఆవిష్కరించారు. సిపిఐ కార్యాలయ ఆవరణలో జెండాను జేవీఆర్ఓసీ ఫిట్ కార్యదర్శి నరసింహ ఆవిష్కరించారు. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ జెండాను సీనియర్ కామ్రేడ్స్ డిపో సెక్రటరీ రాంబాబు ఆవిష్కరించారు. ఈరోజు మనం ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేని ఘనంగా జేవీఆర్ఓసీలో నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మీ అందరికీ పేరు పేరున అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. సోదరా, మన పెద్దలు చాలా విషయాలు మాట్లాడారు. అసలు మేడే ఎందుకు వచ్చింది, మేడే విశేషత ఏంటి, దీనికోసం ఎంతమంది త్యాగాలు, ఎన్ని బలిదానాలు జరిగినాయి అనేటువంటి విషయాలు మనం ఈ రోజైనా స్మరించుకోకపోతే ఈ మేడేకి అర్థం లేదు. 1886లో చికాగో నగరంలో హే మార్కెట్లో జరిగినటువంటి అతిపెద్ద పోరాటం మా హక్కులు మాకు కావాలా, 10 గంటలు తగ్గాలా, మా పిల్లలకి తండ్రి ఎవరో తెలియనటువంటి దుర్మార్గమైనటువంటి దుస్థితిలో మేము బతుకుతా ఉన్నాం. కాబట్టి మాకు 10 గంటలు 8 గంటల పని కావాలని చెప్పి ఆనాడు అమెరికాలో జరిగినటువంటి పోరాటంలో, ఆనాడు హే మార్కెట్లో జరిగినటువంటి ఆనాటి ప్రభుత్వం జరిగినటువంటి కాల్పుల్లో మరణించినటువంటి కార్మికులు, గాయపడినటువంటి కార్మికులు వేలాది మంది ఉన్నారు. అందులో నుంచి ఒక కార్మికుడు తను చనిపోతూ రక్త మడుగులో తన సొక్కాన్ని ఉంచి ఆ సొక్కాన్ని పైకి లేపి, ఓ ప్రపంచ కార్మికులారా ఏకం కండి, కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా పేదోడి కోసం, కార్మికుల కోసం, కష్టజీవుల కోసం ఈ ఎర్ర జెండా ఈ ప్రపంచం మొత్తం నిలబడిద్ది, కలబడిద్ది. కాబట్టి ఎర్ర జెండాని నమ్ముకోండి అని చెప్పి, ఓ ప్రపంచ కార్మికులారా ఏకంగా అని చెప్పి నిలదించినటువంటి సందర్భం ఈ మేడే. ఆ తర్వాత వచ్చినటువంటి సందర్భాల్లో 1961లో సోవియట్ రష్యాలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ యొక్క మేడేని అధికారికంగా చేయడానికి ప్రయత్నం చేసింది, అధికారికంగా చేసింది. ఆ తర్వాత ఐక్యరాజ్య సమితి ప్రకటన చేసింది. ఆ తర్వాత ప్రపంచం మొత్తం కూడా ఈ రోజుని మేడేగా ప్రకటించి ఆనాటి చికాగో నగర అమరవీరులకి నివాళులు అర్పిస్తూ కార్మిక వర్గం కోసం, కార్మిక హక్కుల కోసం, కార్మిక చట్టాల కోసం ఆనాడు చేసినటువంటి త్యాగాల్ని స్మరించుకుంటూ ఈ యొక్క కార్యక్రమాల్ని మనం నిర్వహించుకుంటా ఉన్నాం. మనం చూస్తూ ఉన్నాం, దేశం పరిస్థితి చూస్తూ ఉన్నాం. 10 సంవత్సరాల క్రితం నేను అధికారంలోకి వస్తే ఈ దేశంలో నల్లధనాన్ని బయటకు తీసుకొస్తా, నేను అధికారంలోకి వస్తే ఈ దేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కారం చేస్తా, నేను అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తా, నేను అధికారంలోకి వస్తే ఈ దేశాన్ని కాపాడుతా, ఈ దేశంలో ప్రైవేటీకరణ వ్యవస్థను రూపుమాపేస్తా అని చెప్పినటువంటి పెద్ద మనిషి. ఈ 9 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి పరిణామాలు మనం చూసాం. నల్లధనం బయటికి రాలేదు, పేదోడికి ఎవరికి రూపాయి రాలేదు. దాంతోపాటు ఉద్యోగులకు 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తానని చెప్పారు, ఎవరికి ఉద్యోగాలు